నాది కాని ఊర్లో అర్ధరాత్రి 2 గంటల టైంలో 2 కిలోమీటర్లు పరిగెత్తి ఈ ట్రైన్ క్యాచ్ చేస్తాను నేను ఎప్పుడూ అనుకోలేదు. ట్రైన్ వచ్చేది 3 గంటలకు, అల్లారం పెట్టింది 2 గంటలకు. అల్లారం కరెక్ట్‌గానే మోగింది. కానీ ట్రైనే 1 అవర్ ముందొచ్చింది. అలా ట్రైన్ ఎక్కి కళ్ళు మూసి తెరిచేలోగా ఈ పంబన్ బ్రిడ్జ్ కూడా వచ్చింది. ఇంకా కాసేపు కూర్చుంటే రామేశ్వరం కూడా వచ్చేస్తది. నాకింకా గుర్తు, నేను స్కూల్ చదివే టైంలో ఈ బ్రిడ్జ్ సముద్రంపై కట్టారు అని న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ చదివాను. అప్పటి నుండి ఒక ఆశ, రామేశ్వరం వెళ్ళాలి, ఈ పంబన్ బ్రిడ్జ్ చూడాలి అని. మరి నేను ఇమాజిన్ చేసుకున్నంత డెప్త్ ఏం లేదు ఇక్కడ. చాలా నార్మల్ రివర్ క్రాస్ చేస్తున్న ఫీలింగ్ ఉంది. ఎందుకంటే రివర్‌లో వాటర్ అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్‌కి వచ్చినట్టు ఇక్కడ ఇండియన్ ఓషన్ నుంచి బే ఆఫ్ బెంగాల్‌కి వెళ్తుంది. అది కూడా ఒక చిన్నపాటి వాటర్ ఫాల్స్‌లా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. రామేశ్వరం వచ్చేసాను. పొద్దున 8 గంటలకు ట్రైన్ దిగాను. అలా రామేశ్వరం మొత్తం రూమ్స్ అని, లాడ్జెస్ అని మొత్తం ఎదిగాను. ఎక్కడ ఏం కనిపించలేదు. సో పొద్దున్న 8 గంటలకి దిగితే 11 గంటలకి ఒక రూమ్ దొరికింది 600కి. చేసేది ఏం లేదని తీసుకున్నా. సో ప్రజెంట్ రూమ్ చూపిస్తాను, చూడండి. డబుల్ బెడ్ అనమాట. ప్రెజెంట్ 1 గంట అయింది. గుడి ఓపెన్ అయ్యేసరికి 3 అవుతుంది. 3 నుంచి మళ్ళీ నైట్ 9 వరకు ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఫుడ్ తినేసి అలా టెంపుల్కి వెళ్ళేసరికి 3 అవుద్ది. సో దర్శనం చేసుకొని, దర్శనానికి మినిమం 2 అవర్స్ అవుతుందని కింద రిసెప్షన్లో చెప్పారు. సో ఓకే, ఈరోజు అయితే గుడి అండ్ అలా బీచ్కి వెళ్తాను ఈవినింగ్, రామేశ్వరం బీచ్కి. సో ఈరోజు వీడియోలో మ్యాక్సిమం ఇదే ఉండొచ్చు. ఇంకా అబ్దుల్ కలాం హౌస్ ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ కుదిరితే అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం, రామేశ్వరం సిటీ మొత్తం. ఆహా ఆహా, ఏమన్నా ఉంది అసలు. చూడండి ఎంత బాగున్నాయో పిల్లర్స్. నిజానికి ఆ పైన ఉన్న వాల్కి కూడా, పైన స్లాబ్కి కూడా మంచిగా పెయింటింగ్స్ వేశారు. చాలా బాగుంది చూడడానికి. ఏదో హెవెన్కి వెళ్తున్న ఫీలింగ్ ఉంది. మన ఇండియాలో ఉన్న 4 ధామ్స్లో సౌతర్న్ ధామ్ ఇదే, శ్రీ రామనాథ స్వామి టెంపుల్. రామేశ్వరం రామనాథ స్వామి అంటే పేరులోనే ఉంది, రాముడు పూజించిన ఈశ్వరుడని. శ్రీరాముడు లంకలో యుద్ధం చేసి తిరిగి వచ్చే క్రమంలో రావణుడు రాక్షసుడు అయినప్పటికీ బ్రాహ్మణుడిని చంపడం పాపం అని ఆలోచించి హనుమకి, నేను చేసిన పాపం పోగొట్టుకున్నందుకు శివుడిని పూజించాలి, హిమాలయాలకు వెళ్ళి శివలింగం తీసుకునిరా అని చెప్తాడు. కానీ హనుమ రావడానికి చాలా ఆలస్యం అవడంతో సీతామాత ఇసుకతో శివలింగం తయారు చేస్తే దాన్ని పూజిస్తారనమాట. ఇప్పటికీ కూడా సీతామాత తయారు చేసిన రామలింగము, ఇంకా హనుమ కైలాస పర్వతం నుంచి తెచ్చిన విశ్వలింగము ఇక్కడ మనం ఈ టెంపుల్లో చూసుకోవచ్చు. గుడి దగ్గరే ఉన్నాయి కొన్ని ఛాత్రాలు. నేను పొద్దున్న చూసుకుని ఉంటే ఎక్కడికే వచ్చేసేవాడిని డైరెక్ట్గా. ఛాత్రం అని కనిపిస్తే డైరెక్ట్గా అందులో దూరపడమే వెళ్ళే. సరే, ఇదిగోండి టెంపుల్ పక్క స్ట్రీట్లోనే చాలా ఉన్నాయి. మీరు కనుక వచ్చేటట్టు ఉంటే చూసుకోండి.
ఇలాంటి ఆశ్రమాలు ఏంటంటే మనకి చాలా మనీ సేవ్ చేస్తాయి, సేఫ్టీ కూడా. మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు కనుక రామేశ్వరం వస్తే అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి నాలాగా. చూడండి చాలా ఆశ్రమాలు ఉన్నాయి. ఇంకా రూమ్స్ అయితే 300కే ఉన్నాయి. నేనేమో తొందరపడి ముందునే తీసేసుకున్నా, మొత్తం ముందే తిరిగాను, ఈ పక్కకు రాలేదు. ఇది వచ్చేసి టెంపుల్కి మెయిన్ స్ట్రీట్ అనమాట, ఈస్ట్ గేట్. ఇంకా దర్శనానికి 2 గంటలు 3 గంటలు 4 గంటలు అన్నారు. 15 నిమిషాలు కూడా కాలేదు నా దర్శనం, సింపుల్గా అయిపోయింది దర్శనం అయితే. సో ఇప్పుడు నేను అలా బీచ్కి వెళ్తున్నాను, కాసేపు వైబ్ అవుతా. వాటర్ అంటే మరీ ఎంత ముందుకు ఉంది, చాలా ముందుకు ఉంది వాటర్. ఇక్కడ చాలామంది పిండ ప్రదక్షిణాలు ఏవో తెలియదు చేస్తున్నారు, ఏం చేస్తున్నారని అర్థం కావట్లేదు. ఇంకా చాలా ఫిషింగ్ బోట్స్, చిన్న చిన్న వేవ్స్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. మరి చూడండి చిన్న చిన్న వేవ్స్తో భలే ఉంది. అసలు ఎంతసేపు అయినా ఆటలాడుకోవచ్చు ఇలాంటి బీచ్లో, అంతలా ఉంది, బాగుంది. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. మీరు చూసుకున్నట్టయితే అసలు వేవ్సే లేవు. చూడండి అంత ప్లెయిన్గా, ఏదో సరస్సు నది ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే వేవ్సే రావట్లేదు. చాలా ప్రశాంతంగా ఉంది సముద్రం.